అటు పారిశ్రామిక పెట్టుబడులు, ఐటీ రంగంలో పెట్టుబడులు అన్నిటి మీద కూడా మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ పెట్టుకున్నాం. వృత్తి పనుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని కూడా మనం విస్మరించలే. గొర్రెల పెంపకందారులకు గొర్రెలు పంచుకుంటా ఉన్నాం. చేపల పెంపకందారులకు బ్రహ్మాండంగా చేపలు వృద్ధి చేస్తే 33,000 కోట్ల రూపాయల చేపలను తెలంగాణ అమ్మింది అని మీకు నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా చెరువులన్నీ నిండి ఉంటే, ప్రాజెక్టులన్నీ నిండి ఉంటే, చుక్క నీరు లేని తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గంలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకే పరిస్థితి ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా మత్స్య సంపద కూడా పెరుగుతూ ఉంది. భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. నీటి వసతి లేని వాళ్ళు కరెంటు మోటార్ పెట్టుకున్నా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. దయచేసి ఒక్క మాట మీరు ఆలోచించేయాలి. నిన్న కర్ణాటక రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి వచ్చినాడు. ఈ మధ్య మనకు మహామహులు వస్తూ ఉన్నారు. ఒక ఆయన లుంగి కట్టుకొని ఉత్తరప్రదేశ్ ఆయన వచ్చాడు ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్రంలో అన్నానికి గతి లేదు. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కూడా వస్తుండో లేదో నాకు తెలియదు. తెలంగాణ మొత్తానికి ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ నుంచి నాట్లేయడానికి కూలీలు వస్తూ ఉన్నారు, బతకడానికి వస్తూ ఉన్నారు. వస్తున్నారా? ఆ ముఖ్యమంత్రులు వచ్చి మనకు పాఠం చెప్తా ఉన్నారు. ఇక్కడ దీన్ని ఏమి నవ్వాలనో నాకు అర్థం కాదు. నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణకు శుద్ధులు చెప్తుండే. ఏంది మా రాష్ట్రంలో, మా కర్ణాటకలో మీకు తెలుసా కేటీఆర్ రోజుకు 5 గంటల కరెంట్ ఇస్తున్నామంటాడు. ఇలాంటి సన్నాసి మాది 24 గంటల కరెంట్ ఉన్నది రైడా. 5 గంటలు వచ్చి 24 గంటలకు చెప్తే ఇంకా మీరు వచ్చి చూదురా మా కర్ణాటకకు మా అందం అంటాడు. ఇటువంటి నాయకులు బయలుదేరి వస్తారు ఎన్నికలలో. వాళ్ళకు అవసరం కాబట్టి నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమాని కోసం బయలుదేరిన నాడు పిడికేటి మందితో బయలుదేరినాం. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎవరికి నమ్మకం లేదు. మొండి ధైర్యంతో ఎక్కడ రాజీ పడకుండా, ఉద్యమానికి వెనుకకు తిరిగి చూడకుండా నేను ప్రజలకు ఒకటే మాట చెప్పిన. మేము ఉద్యమానికి ఇట్లా ద్రోహం చేస్తే, ఉద్యమాన్ని వదిలేస్తే మమ్మలను రాళ్లతో కొట్టి చంపుని అని చెప్పిన. నేను అంత సీరియస్గా తీసుకొని ఉద్యమం చేసిన నాడు వీడు ఎవడు లేడు. ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చిండా, ఒక బీజేపీ నాయకుడు వచ్చిండా, జేఏసీ పెట్టి రాజీనామా చేయాలంటే కూడా అమెరికాకు వారిపోయిండు. మంత్రి పదవులు ఇడిచిపెట్టలే, ఎన్నడూ కూడా రాలే. పదవులే మాకు ప్రామాణికం, పైసలే మాకు ప్రమాణం అనుకొని పోయినారు తప్ప ఉద్యమంతో వాళ్ళు కలిసి రాలే. ఇవాళ అడ్డం పొడుగు ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడతారు. ఇవాళ నల్గొండ జిల్లాలో దామరచర్ల మండలంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ జిల్లా బిడ్డ కాబట్టి మా జిల్లాలో ఉండాలని పట్టుబట్టి 30,000 కోట్ల రూపాయలతోని భారతదేశంలోనే మొట్టమొదటి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ దామరచర్లలో వస్తూ ఉన్నది. రాబోయే 4-5 నెలల్లో 4,000 మెగావాట్ల విద్యుత్తు అదనంగా ఉత్పత్తి కాబోతూ ఉన్నది. ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా చేసుకుంటూ వచ్చినాం.